అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ గ్రూప్ 1 స్కామ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 తరహా స్కామ్ను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని వాస్తవాలను ఎల్లుండి అసెంబ్లీలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. గొడ్డలిపాటి స్వార్థ రాజకీయాలకు ఎందరో నిరుద్యోగులు బలయ్యారని చంద్రబాబు విమర్శించారు. డిఎస్సి అభ్యర్థులు ఆత్మాభిమానంతోనే రోడ్డెక్కారని, డిఎస్సి నియామకాల్లో 50% పైగా మహిళలు ఉన్నారని తెలిపారు. డిఎస్సితో వారికి ఎంతో భావోద్వేగ అనుబంధం ఉందని, తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంటే వారు ఎలా సహించగలరని ప్రశ్నించారు. ఇక భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం కావడం ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీరు ఇచ్చే విద్యతో సమర్థవంతంగా పనిచేసి నేర్పరితనం నేర్పిస్తే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయి ఏదైనా సాధిస్తాడనేది నా థియరీ దిశ. దానివల్ల ఒక ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఊరూరు చెప్పాను, నా మీద నమ్మారు. ఊర్లో ఉండే పిల్లల్ని తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో పెట్టి చదివించారు. చదివించిన పిల్లలు ఐటీలో ఉద్యోగాలు వస్తే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు కదా దిశ, 25 సంవత్సరాల్లో ఈరోజు గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే జాతి తెలుగు జాతి. ఒక విద్యతోనే ఇది సాధ్యమైంది. అయితే అధ్యక్ష, ఈ విద్య విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయలేదు. ఎన్టీఆర్ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలనే నూతనమైన కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ రామారావు గారి దిశ. గిరిజన ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి రాలేకపోతే, తినడానికి తిండి లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్వహిస్తే ఈరోజు దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. మొట్టమొదటిసారిగా మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంకొక పక్కన దిశ, ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ చదువుకోవాలంటే టీచర్లు లేకపోతే బయట నుంచి టీచర్లు పంపిస్తే వాళ్ళు సరిగా ఉండకుండా వచ్చేస్తూ ఉంటే ఫస్ట్ టైం క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళు డిగ్రీ సంపాదించే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి అనేక విషయాల దిశ.